నామం ఉన్నత నామం ప్రభు యేసు నామం శ్రేష్టమైన నామం యేసయ్య నామం ఉన్నత నామం ప్రభు యేసు నామం శ్రేష్టమైన నామం యేసు నామం జయం జై యేసయ్య నామం యేసు నామం యేసయ్య నామం యేసయ్య నామం ఉన్నత నామం ప్రభు యేసు నామం శ్రేష్టమైన నామం యేసయ్య నామం ఉన్నత నామం ప్రభు యేసు నామం శ్రేష్టమైన నామం యేసయ్య నామం పైనున్న నామం యేసయ్య నామం దీవించు నామం యేసయ్య నామం పైనున్న నామం యేసయ్య నామం దీవించు నామం యేసయ్య నామం మహిమగల నామం యేసయ్య నామం శక్తి గల నామం యేసయ్య నామం మహిమగల నామం యేసయ్య నామం శక్తి గల నామం యేసు నామం జయం జయం యేసయ్య నామం యేసు నామం జయం జయం యేసయ్య నామం జయం జయం యేసయ్య నామం ఉన్నత నామం ప్రభు యేసు నామం శ్రేష్టమైన నామం యేసయ్య నామం ఉన్నత నామం ప్రభు యేసు నామం శ్రేష్టమైన నామం యేసయ్య నామం కరుణగల నామం యేసయ్య నామం అద్భుత నామం యేసయ్య నామం కరుణగల నామం యేసయ్య నామం అద్భుత నామం యేసయ్య నామం జయమిచ్చు నామం యేసయ్య నామం బలపరచు నామం యేసయ్య నామం జయమిచ్చు నామం యేసయ్య నామం బలపరచు నామం యేసు నామం యేసయ్య నామం యేసు నామం యేసయ్య నామం యేసయ్య నామం ఉన్నత నామం ప్రభు యేసు నామం శ్రేష్టమైన నామం యేసయ్య నామం ఉన్నత నామం ప్రభు యేసు నామం శ్రేష్టమైన నామం యేసయ్య నామం ఉన్నత నామం ప్రభు యేసు నామం శ్రేష్టమైన నామం యేసు నామం యేసయ్య నామం యేసు నామం యేసయ్య నామం యేసు నామం యేసయ్య నామం యేసు నామం యేసయ్య నామం జయం జయం యేసయ్య నామం ఉన్నత నామం ప్రభు యేసు నామం శ్రేష్టమైన నామం యేసయ్య నామం ఉన్నత నామం ప్రభు యేసు నామం శ్రేష్టమైన నామం
నామం. హల్లెలూయా. మూడో పాట పాడుకుందాం. హల్లెలూయా. ఏ రీతి సేవింతును యేసయ్యా, ఎలాగ పూజింతును. ఏ రీతి సేవింతును యేసయ్యా, ఎలాగ పూజింతును. ఎనలేని కార్యాలు నీవే యేసయ్యా, ఎన్నెన్నో సుగుణాలు మీవే యేసయ్యా. ఎనలేని కార్యాలు నీవే యేసయ్యా, ఎన్నెన్నో సుగుణాలు మీవే యేసయ్యా. ఏ రీతి సేవింతును యేసయ్యా, ఎలాగ పూజింతును. ఏ రీతి సేవింతును యేసయ్యా, ఎలాగ పూజింతును. కులమని మతమని భేదము లేకుండా, అల్పుడని గనుడని తేడా లేకుండా. కులమని మతమని భేదము లేకుండా, అల్పుడని గనుడని తేడా లేకుండా ప్రేమించే దేవుడా యేసుక్రీస్తు నాథుడా. ప్రేమించే దేవుడా యేసుక్రీస్తు నాథుడా. కోటి కోటి దండాలయ్యా, స్తుతి స్తుతి స్తోత్రాలయ్యా. కోటి కోటి దండాలయ్యా, స్తుతి స్తుతి స్తోత్రాలయ్యా. ఏ రీతి సేవింతును యేసయ్యా, ఎలాగ పూజింతును. ఏ రీతి సేవింతును యేసయ్యా, ఎలాగ పూజింతును. నల్లోలని తెల్లోలని భేదం లేకున్నా, ఉన్నోళ్ళని లేనోళ్ళని తేడా లేకుండా. నల్లోళ్ళని తెల్లోళ్ళని భేదం లేకుండా, ఉన్నోళ్ళని లేనోళ్ళని తేడా లేకుండా చేర్చుకునే దేవుడా యేసుక్రీస్తు నాథుడా. చేర్చుకునే దేవుడా యేసుక్రీస్తు నాథుడా. కోటి కోటి దండాలయ్యా, స్తుతి స్తుతి స్తోత్రాలయ్యా. కోటి కోటి దండాలయ్యా, స్తుతి స్తుతి స్తోత్రాలయ్యా.
క్రీస్తు నాదుడా దీవించే దేవుడా యేసు క్రీస్తు నాదుడా కోటి కోటి దండాలయ్యా స్తుతి స్తుతి స్తోత్రాలయ్యా 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 ఏ రీతి సేవింతును యేసయ్యా ఎలాగా పూజింతును ఏ రీతి సేవింతును యేసయ్యా ఎలాగా పూజింతును ఎనలేని కార్యాలు నీవే యేసయ్యా ఎన్నెన్నో సుగుణాలు నీవే యేసయ్యా ఎనలేని కార్యాలు నీవే యేసయ్యా ఎన్నెన్నో సుగుణాలు నీవే యేసయ్యా ఏ రీతి సేవింతును యేసయ్యా ఎలాగా పూజింతును ఏ రీతి సేవింతును యేసయ్యా ఎలాగా పూజింతును హల్లెలూయా హల్లెలూయా ఆశా ధ్యాస కోరిక తలంపు నీవేసయ్యా బలము జ్ఞానం ఐశ్వర్యం నీ కొరకేసయ్యా ఆశా ధ్యాస కోరిక తలంపు నీవేసయ్యా బలము జ్ఞానం ఐశ్వర్యం నీ కొరకేసయ్యా నిన్ను చూడాలని నిన్ను చేరాలని ఊసులాడాలని కలిసి ఉండాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని ఊసులాడాలని కలిసి ఉండాలని ఆశా ధ్యాస కోరిక తలంపు నీవేసయ్యా బలము జ్ఞానం ఐశ్వర్యం నీ కొరకేసయ్యా ఆశా ధ్యాస కోరిక తలంపు నీవేసయ్యా బలము జ్ఞానం ఐశ్వర్యం నీ కొరకేసయ్యా నా జీవితం నీవు లేనిదినే నీవే నా జీవితానికి ఆధారం మందు పరమందు నీతోనే లేనిదే నేను లేనే లేను నీవు లేనిదే నేను లేనే లేను ఆశా ధ్యాస కోరిక తలంపు నీవేసయ్యా బలము జ్ఞానం ఐశ్వర్యం నీ కొరకేసయ్యా ఆశా ధ్యాస కోరిక తలంపు నీవేసయ్యా బలము జ్ఞానం ఐశ్వర్యం నీ కొరకేసయ్యా పువ్వులు పుష్పించే చోట సుగంధము నీవు నాతో ఉన్న క్షణము ఆహ్లాదము
పుష్పించే చోట సుగంధము. నీవు నాతో ఉన్న క్షణము ఆహ్లాదము. నాతో నేను నీతోనే నేను అనుక్షణ. నాతో నేను ప్రతి క్షణం. నీతోనే నేను అనుక్షణం. నాతో నేను ప్రతి క్షణం. ఆశ ధ్యాస కోరిక తలంపు నీవేసయ్యా. బలము జ్ఞానం ఐశ్వర్యం నీ కొరకేసయ్యా. ఆశ ధ్యాస కోరిక తలంపు నీవేసయ్యా. బలము జ్ఞానం ఐశ్వర్యం నీ కొరకేసయ్యా. కంటికి కనబరవు, చెవికి వినబరవు, హృదయానికే అగోచరం. నీవు నాకై దాచుంచివి అమోఘము. కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికే అగోచరం. నీవు నాకై దాచుంచినవి అమోఘము. నీలా ప్రేమించేవారు ఇలలో లేరయ్యా. నీలా ప్రేమించేవారు ఇలలో లేరయ్యా. ఆశ ధ్యాస కోరిక తలంపు నీవేసయ్యా. బలము జ్ఞానం ఐశ్వర్యం నీ కొరకేసయ్యా. ఆశ ధ్యాస కోరిక తలంపు నీవేసయ్యా. బలము జ్ఞానం ఐశ్వర్యం నీ కొరకేసయ్యా. నిన్ను చూడాలని నిన్ను చేరాలని ఉసులాడాలని కలసి ఉండాలని. నిన్ను చూడాలని నిన్ను చేరాలని ఊసులాడాలని కలసి ఉండాలని. ఆశ ధ్యాస కోరిక తలంపు నీవేసయ్యా. బలము జ్ఞానం ఐశ్వర్యం నీ కొరకేసయ్యా. ఆశ ధ్యాస కోరిక తలంపు నీవేసయ్యా. బలము జ్ఞానం ఐశ్వర్యం నీ కొరకేసయ్యా. హల్లెలూయా. ఆశ ధ్యాస నెహాందురుకడరవసి బా మేలులో మేలులో యేసయ్య చేసెను మేలులు. మేలులో నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. పన్నెండేండ్ల నుండి బాధపడుతున్నా, రక్తం స్రావం స్త్రీని బాగు చేశావు. పడాలి. 12 ఏండ్ల నుండి బాధపడుతున్నా, రక్తం స్రావం స్త్రీని బాగు చేశావు. చనిపోయినా యాయేరు కుమార్తెను బ్రతికించావు. చనిపోయినా యాయేరు కుమార్తెను బ్రతికించావు. మేలే కదా యేసయ్యలో, మేలే కదా, మేలే కదా యేసయ్యలో, మేలే కదా.
ధన్యుడావు నీకు మేలు కలుగును నీవు ధన్యుడావు నీకు మేలు కలుగును ఆమేన్ గ్లోరీ 18 ఏండ్ల నుండి బాధపడుతున్నా నడుము వంగిన స్త్రీని బాగు చేశావు 18 ఏండ్ల నుండి బాధపడుతున్నా నడుము వంగిన స్త్రీని బాగు చేశావు దాన్ని పోయినా పెదవారాలి కుమారుని బ్రతికించావు చనిపోయినా పెదవారాలి కుమారుని బ్రతికించావు మేలే కదా మెస్సయ్యలో మేలే కదా మేలే కదా యేసయ్యలో మేలే కదా ధన్యుడావు నీకు మేలు కలుగును నీవు ధన్యుడావు నీకు మేలు కలుగును గ్లోరీ ఆమేన్ స్తోత్రం 38 ఏండ్ల నుండి బాధపడుతున్నా కోనేటి యొద్ద రోగిని బాగు చేశావు 38 ఏండ్ల నుండి బాధపడుతున్నా కోనేటి యొద్ద రోగిని బాగు చేశావు చనిపోయినా లాజరును బ్రతికించావు చనిపోయినా లాజరును బ్రతికించావు మేలే కదా యేసయ్యలో మేలే కదా మేలే కదా యేసయ్యలో మేలే కదా మేలులు మేలులు యేసయ్య చేసెను మేలులు 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 యేసయ్య చేసెను మేలులు నీవు ధన్యుడావు నీకు మేలు కలుగును నీవు ధన్యుడావు నీకు మేలు కలుగును మేలులు మేలులు యేసయ్య చేసెను మేలులు 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 యేసయ్య చేసిన మేలులు పడదాం మేలులు మేలులు యేసయ్య చేసెను మేలులు 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 యేసయ్య చేసిన మేలులు 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 యేసయ్య చేసిన మేలులు 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 యేసయ్య చేసిన మేలులు రారరా రబరబదా రే బాహుదర బశబరా రిమమందరా ఓబరా రే బతబ ఉదర బదా మేలులు మేలులు యేసయ్య చేసిన మేలులు హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా లార్డ్. ఎస్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. 12 ఏండ్ల నుండి బాధపడుతున్న ప్రభువా, రక్తస్రావం కలిగిన రోగిని బాగు చేసిన దేవుడా, స్తోత్రం 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 నాయన. చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించిన యేసయ్య, స్తోత్రాలు నాయన. అయ్యా, 18 ఏండ్ల నుండి నడి వంగిపోయిన స్త్రీని బాగు చేసిన దేవా, స్తోత్రం స్తోత్రం. చనిపోయిన వెధవరాలి కుమారుని అయ్యా బ్రతికించినావా, స్తోత్రం స్తోత్రం. 38 ఏండ్ల నుండి బాధపడుతున్న కోనేటి యొక్క రోగిని బాగు చేసిన దేవుడా, స్తోత్రం స్తోత్రం. చనిపోయిన లాజరును బ్రతికించిన దేవా, స్తోత్రం స్తోత్రం నాయన. ఈవేళ ఈ శుభదినాన మమ్మల్ని బ్రతికిస్తున్నావు, మాకు తోడై ఉంటున్నావు, ఆదరణ ఇస్తున్నావు. నిన్న నేడు తోడై ఉంటున్నావు, ఇంట బయట రాత్రి పగలు తోడై ఉంటున్నావు. అయ్యా, మేలులు చేసే దేవుడు అయ్యా. మేము ప్రభువా యేసయ్యా నీకు వందనాలు. నీవెంతో ప్రభువా, మేము ధన్యులము నాయన. అయ్యా, నీకు వందనాలు వందనాలు. యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు తెలుసు. మేము ధన్యులమయ్యా, మాకెన్నో మేళ్లు చేస్తున్నావు. నీ అపారమైన ప్రేమను బట్టి మేలులు జరిగిస్తున్నావు, బ్రతికిస్తున్నావు. ఏ పూటగా పూట భోజనం పెడుతున్నావు, ఆహారం ఇస్తున్నావు, ఆరోగ్యం ఇస్తున్నావు. నేను స్తుతించే భాగ్యం ఇచ్చావు, అందుని బట్టి స్తుతిస్తున్నాము నాయన. మంచివాడానికి స్తోత్రాలు, మంచి చేయువాడానికే స్తుతులు స్తోత్రాలు నాయన. మా అందరిపై నీ ఆత్ముండును గాక, పరిశుద్ధాత్ముడు తోడయుండును గాక. ఓ కృప వెంబడి కృప ఉండును గాక, పరిశుద్ధాత్మ సన్నిధి మనతో ఉండును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. మీరు మాత్రమే ఇక్కడ ఉండండి, మా అందరిపై ఆవరించండి. ఈ మందిర ఆవరణం అంతా ఆవరించండి. ఆత్మ వశుడై ఉందువుగాక. తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. మమ్మలను వసించండి, మమ్మలను నింపండి. ఈ ఆత్మతో ఇంకా 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 కొరత లేని ఆత్మతో నింపండి అయ్యా. తండ్రి, నీ వందనాలు చెల్లిస్తున్నా. మాకెంతో తోడుగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరే మహిమ పొందండి. ఈ ఆరాధన అంతటిలో మహిమ ఘనత ప్రభావములు నా దేవునికి చెల్లునుగాక, ప్రభావములు నా యేసుకు చెల్లునుగాక, స్తుతిగణ మహిమలు నా యేసయ్యకి చెల్లునుగాక. తండ్రి, నీ కొందనాలయ్యా. నీ దాసుడునైనా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. నాలో నుంచి మీరు మాట్లాడండి స్వామి. నీ అమూల్యమైనటువంటి సందేశమును మాకు దాయిచ్చేయమని, కృపలో బలపరచుమని, నీ సన్నిధి మాతో ఉంచి నడిపించు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చుందాం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి చేరిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక మహాకృపను బట్టి ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని మహింపరిచేటువంటి భాగ్యము ప్రభు మనకెంతో ఇచ్చారు, అనుగ్రహించారు. ఇలాంటి భాగ్యము లేని వారు ఎందరో ఉన్నారు. కొందరు రోగులై, కొందరు వెళ్ళలేక, కొందరు బద్ధకస్తులై, కొందరు అన్నీ ఉండి కూడా దేవుడి సన్నిధికి వెళ్ళలేక అలా ఉండి ఆయన సన్నిధిలో మరి మహిమపరచని వారు, దేవుణ్ణి కీర్తించని వారు ఎందరో ఉన్నారు. ప్రభు వారైతే మనకి చక్కని సమయాన్ని ఇచ్చాడు. చేతులెత్తి గట్టిగా చెబుదామా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం ఎలా, ఆయన చిత్తం ఎలా ఉంటుంది అనే మాట మీద మనం చూద్దాం. దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం ఎలా?
బైబిల్ గ్రంథములో దేవుని వాక్యాన్ని మనం తీద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక, దైవజనుడైన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 8 నుండి చదివితే ఇంకా అర్థం అవుతుంది. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడును నశింపవలెనని ఇచ్ఛింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా చెబుదాం, హల్లెలూయా. మన ఎడల ఏమై ఉన్నాడంట ఆయన? అది దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతం అంటే ఏంటి? అది ఎక్కువగా శాంతము కలిగి ఉండడం. దీర్ఘకాలం అంటారు చూడండి, అర్థం. అలాగుననే లాంగ్ లైఫ్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దీర్ఘశాంతం. ప్రియులరు ఏమని చెబుతున్నాడంటే పేతురయ్య, ప్రియులరా ఒక సంగతి మర్చిపోకుడి అంటాడు. ఒక సంగతి మర్చిపోకుడి అంటూ ఏమనగా ఆ సంగతి ఏమిటంటే ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. ఎలా ఉన్నాయంట? ప్రభు దృష్టికి ఎలా ఉండే ఒక సంవత్సరం? అర్థమవుతుందా? ఒక్క దినం 1000 సంవత్సరాల వలె ఉన్నాయి అని చెప్పుకొస్తున్నాడు. అని చెప్పుకొస్తూ ఏమంటున్నారంటే కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. హల్లెలూయా. కొందరు ఏమనుకుంటున్నారంట ప్రభు రాకడ గురించి? ఇంకా చాలా టైం ఉంది, ఒక్క దినము 1000 సంవత్సరాలు ఒక్క దినము వలె ఉన్నాయి కదా, అంటే ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి అనుకుంటున్నారంట. పేతురు గారు ముందే రచించారు. యేసు ప్రభు వారి యొక్క రాకడ ఎలా ఉందో తెలుసా? ఆయన తలుపునొద్ద ఉన్నాడని రాయబడి ఉంది. హల్లెలూయా. ఆయన తలుపునొద్దే ఉన్నాడు. ఆయన ఆలస్యము చేయవాడు కాడు. కనుక చూడండి, అందుకే కొందరైతే ఏమనుకుంటున్నారంట, ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ ఎవడును నశింపవలనని ఇచ్ఛింపక, అంటే అర్థమైంది తెలుసా? ఎవరు కూడా నశింపకూడదని, ఎవరు పాడైపోకూడదని, ఎవరు పాతాళానికి వెళ్ళకూడదని, ఎవరు నష్టము పోకూడదని అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవును కదా, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ. మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై, అది ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందుకే ఇంకా నువ్వు మారుతావనే ఆలోచనతో ఆయన కొంచెం ఆలస్యముగా ఉన్నాడు, గడువిస్తున్నాడు అనమాట. ఆయన వస్తే బాప్తీసం లేని నీ కుటుంబం సంగతి ఏంటి? ఆయన వస్తే బాప్తీసం లేని మన బంధువుల సంగతి ఏంటి? నేనైతే రోజు ఇలాగే ప్రార్థన చేస్తా, ప్రభువా నా బంధువులు నామకార్థులుగా ఉండిపోయారు, ప్రభువా మారు మనసు లేకుండా చచ్చిపోతున్నారయ్యా, బాప్తీసం లేకుండా చచ్చిపోతున్నారు ప్రభువా, అయ్యా వాళ్ళు మారు మనసు పొంది బాప్తీసం పొంది వృద్ధాప్యంలో మరణం అవ్వాలయ్యా అని అడుగుతున్నా. స్తోత్రం చెప్పండి. ఈ దినాల్లో చాలా మంది అదే పరిస్థితి. బాప్తీసం మారు మనసు లేనోడికి ఏమని ప్రసంగిస్తావు?
వాళ్ళ గురించి ఏమి సాక్ష్యం ఇస్తావు? వాళ్ళ గురించి వాక్యం చెప్పండి అయ్యా, కూటం పెట్టుకున్నాము, మీరు రావాలి, వాక్యం చెప్పండి అయ్యా. ఆయన ఏమో బాగా తాగి తాగి గుండె నొప్పి వచ్చి చచ్చిపోయాడు. బాప్తీసం లేదు, రక్షణ లేదు. ఏం చెప్పాలి ఆయన గురించి? ఇతని వలె మంచి భక్తి చేయండి, ఇతని వలె మంచి, అవును కదా, బాగా త్రాగండి అని బోధిస్తామా? ఈయన బాగా త్రాగి చనిపోయాడు కదా అలా బోధిస్తామా? ఏం చెప్పాలి బోధ? సాక్ష్యం ఏముంటుంది ఇవాళ? వ్యక్తికి సాక్ష్యం ఏది? క్యారెక్టర్ సరిగ్గా లేదు కదా. ఆయన గురించి వివరణ చేయాలంటే యేసుని కలిగిన వాడై ఉంటే బాగుండు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసుని కలిగి ఉండలేకపోతున్నారు, యేసుని కలిగి ఉండలేకపోతున్నారు. అదే కాకుండా మేము ప్రార్థనేనండి, మేము క్రైస్తవులమేనండి, మేము యేసుని నమ్మేమండి, మేము పుట్టు క్రైస్తవులమేనండి, మేము చర్చికి వెళ్తామండి, ఇలాంటి మాటలు చెప్పుకుని అర్థమవుతుందా, పాపములో ఉంటూ బ్రతికేవారు ఎందరో ఉన్నారు. మారు మనసు లేని వారు ఎందరో ఉన్నారు. అట్టి వారికి ఛాన్స్, అట్టి వారికి అవకాశం, అట్టి వారికి ప్రియులారా మరొక అవకాశం ఏంటో తెలుసా? ఆయనంట దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకోసారి చెప్పండి గట్టిగా. ఆయన అంటండి, అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఒకవేళ ఆయనకి శాంతము లేదనుకోండి, ఆయన వచ్చేసాడు అనుకోండి, నాకు తెలుసు యేసుప్రభు వారు, నాకు బైబిల్ తెలుసు, నాకు చర్చి తెలుసు, నేను కూడా పాస్టర్ గారు తెలుసు, మాకు ప్రార్థన అంటే ఇష్టం, మేము పుట్టుకతోనే క్రైస్తవులు అనేవాడికి రక్షణ, బాప్తీసం, మారు మనసు లేదనుకోండి, ఆయన వచ్చేస్తే ఈయన ఎక్కడికి వెళ్తాడు? చెప్పాలి గట్టిగా. నరకమే. అగ్ని ఆరదు, పురుగు చావదు అని ఉంది బైబిల్ గ్రంథములో. ఎందుకు నరకమే? ఆయన నమ్మితే పరలోకం, ఆయన నమ్మకపోతే నరకం అని బోళ్ళు మంది అడుగుతున్నారు యూట్యూబ్లో. అర్థమవుతుందా? ఎందుకని అంటే సృష్టి ఆయనది, గాలి ఆయనది, నీరు ఆయనది, ఫలవృక్షములు ఆయనవి, మనం నిర్మించిన నిర్మాణము కూడా ఆయనే మనల్ని నిర్మించాడు. మనలో ఉన్న శ్వాస ఆయనదే గనక, సమస్తం ఆయనదే గనక ఆయన నామము గుండే వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆకాశం అందే గాని ఆకాశము కింద, భూమి అందే గాని భూమి కింద, నీళ్ళ ఎందే గాని నేను తప్ప లేడు చెప్పేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ రూపమును కూడా పూజించకూడదు, ఉండకూడదు అని చెప్పేశాడు ఆయన. అంత సవాలు ఇచ్చిన యేసు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఇంకెవరు ఎందుకు చెప్పలేదంటే వాళ్ళు చెప్పలా, అంతే. యేసయ్య చెప్పేశాడు అన్న. ప్రియులారా, అందుకే అంటాడు ఆయన, నేను మీ ఎడల దీర్ఘశాంతము గలవాడను అంటున్నాడు. అందుకనే ఈ మాటను బట్టి మనం ఏమని ఆలోచన చేయాలంటే, ఈ రెఫరెన్స్ తిన్నంగా నువ్వేం రాయాలో తెలుసా? మనము రక్షింపబడటం దేవుని చిత్తం. స్తోత్రం చెప్పండి. అక్కడ వాక్యం రాస్తే మీకు అర్థం తెలవదు. మనం రక్షణ పొందడమే దేవుని చిత్తం. అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే, దేవుని చిత్తం తెలుసుకోవటం ఎలా? దేవుని చిత్తం రక్షణ పొందటమే దేవుని చిత్తం. ఈ రెఫరెన్స్ని బట్టి హల్లెలూయా. రక్షణ పొందలేదనుకోండి ప్రియులారా, ఇంకా ఒక్క రోజు 1000 దినాలతో పోల్చబడింది, 1000 దినాలు ఒక్క రోజుతో పోల్చబడింది, ఇంకా చాలా ఏళ్ళు ఉండే, దేవుడు వస్తాడులే ఆయన వచ్చినప్పటికి ఈ లోపల చూద్దాంలే అనుకునే వాళ్ళు కూడా ఈ దినాల్లో మట్టి మాయం అయిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. పొందుతా బాప్తీసం అనుకుంటూ సంవత్సరాలు గడిపిన వాళ్ళు మట్టి మాయమైపోయారు, పొందకుండా అయిపోయారు. భూమి మీద ఉండగానే మనము ఏమవ్వాలి? రక్షణ పొందాలి. మనం రక్షణ పొందటం దేవుని చిత్తం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని ఆయన ఏమై ఉన్నాడు చెప్పాలి. ఆయన ఏమై ఉన్నాడు? మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. నువ్వు మారు మనసు పొందాలని. మారు మనసు అంటే ఏంటి చెప్పండి గట్టిగా. మారు మనసు అంటే, రక్షణ అంటే ఏంటి? రక్షణ వేరు, మారు మనసు వేరు, తెలిసి మాట్లాడాలి.
అర్థమవుతుందా? చాలాసార్లు చెప్పాను. అది ఒకప్పుడు నువ్వు లోకములో ఉన్నావు, పాపములో ఉన్నావు, అవిధేయతలో ఉన్నావు, భక్తిహీనతలో ఉన్నావు, విగ్రహారాధనలో ఉన్నావు, శరీర క్రియలతో ఉన్నావు, చీకట్లో ఉన్నావు. యేసు ప్రభువారి దగ్గరికి రావటమే వెలుగులోకి వచ్చావు. అవునా కదా? ప్రభువుని తెలుసుకుంటమే, యేసయ్య దగ్గర నీ పాపాలను విడిచిపెట్టటమే, ఒప్పుకుని విడిచిపెట్టడం, కడుక్కొనటం, ఆయన రక్తములో విమోచించబడటమే మారు మనసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకో మాట చెప్పాలంటే, ఇంకా ఆయన నమ్మిన తర్వాత ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండటమే మారు మనసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రక్షణ అంటే ఏంటి అంటే, నీవు నీటిలో కడగబడటం అంటే బాప్తీసం పొందటమే రక్షణ పొందటం. హల్లెలూయా. బాప్తీసం రక్షణ, మారు మనసు, పాపక్షమాపణకి విడుదల పొందటమే మారు మనసు. హల్లెలూయా. పాపక్షమాపణ కలిగి ఉండటమే మారు మనసు, బాప్తీసం పొందటమే రక్షణ. హల్లెలూయా. అందుకంటాడు, నేను పాపక్షమాపణ నిమిత్తం మీకు బాప్తీసం ఇస్తున్నాను అంటున్నాడు యోహాను గారు. అంటే ఆ పాపాలన్నీ తొలగిపోవటమే నీకు రక్షణ కలుగుతుంది అని అర్థం. స్తోత్రం చెప్పండి. ఎవరనేది? యోహాను గారు. బాప్తీసం ఇచ్చే యోహాను గారు ఏమన్నారు? మారు మనసు నిమిత్తమై మీకు బాప్తీసం ఇస్తున్నాను అని అన్నాడు ఆయన. ప్రియులారా, మారు మనసు పొందాలి మొదట. ఏ వ్యక్తి అయినా సరే తన పాపాన్ని విడిచిపెట్టేయాలి. త్రాగేవా? విడిచిపెట్టేయాలి. అబద్ధం ఆడుతున్నావా? విడిచిపెట్టేయాలి. విచ్చరిస్తున్నావా? విడిచిపెట్టేయాలి. దొంగ, దోచుకునేవాడువా? అవునా కదా? కామ, క్రోధ, మోహ, మదమత్సరములో ఉంటున్నావా? వాటిని విడిచిపెట్టి ప్రభువులో జీవించటమే మారు మనసు పొందేవు అని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ మరలా వెనుదిరిగిన అనుభవాలు ఏమన్నా ఉంటే మరలా వాటిని ఏం చేయాలి? ఒప్పుకుని విడిచిపెట్టాలి తప్ప పదే పదే వాటిలోకి వెళ్ళకూడదు. అందుకంటాడు, కుక్క తన వాంతిని చేరినట్లుగా కొందరు అలా ఉంటారంటండి. కుక్క కక్కేస్తుంది కానీ తినేస్తుంది అంట. మళ్ళీ ఎంత భయంకరం. కొంతమంది నేను చేయను చూడను అంటారు, అదే చేస్తారంటే కుక్క బ్రతుకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక్కసారి కడగబడిన తర్వాత అర్థమవుతుందా? మరలా నువ్వు కడగబడక్కర్లా. అంటే నువ్వు స్నానం చేసావు అంటే వాక్యముతో ఉతక స్నానం చేసావు, బాప్తీసం పొందావు. బాప్తీసం ఒక్కటే. స్తోత్రం చెప్పండి. నువ్వు మారు మనసు మళ్ళా పొందొచ్చు కానీ బాప్తీసం మాత్రం ఒకటే. కొంతమంది పాదిర్లే, మాదిరి లేని పాదిర్లు బాప్తీసం మరలా పొందాలి మా దగ్గర అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి మాదిరి లేని పాదిర్లు, వాక్యము తెలవని పాదిర్లు. బైబిల్ చెబుతుంది దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, బాప్తీసం ఒక్కటే అని స్పష్టంగా రాశాడు. స్తోత్రం చెప్పండి గట్టి. దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, బాప్తీసం ఒక్కటే. ఒక్కసారే బాప్తీసం పొందుతారు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకుండా పెళ్లిలో ఏదో పెళ్లి కోసం, అమ్మాయి కోసం, అబ్బాయి కోసం బాప్తీసం పొందేవు అనుకోండి, అది చెల్లదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది చెల్లదు. దేవుడి సన్నిధిలో ఉంటూ వాక్యాన్ని వింటూ నీ హృదయాన్ని కడుక్కుంటూ శుద్ధి చేసుకుంటూ, అర్థమవుతుందా, ఉపవాసం ఉండి పశ్చాత్తాపడుతూ బాప్తీసం పొందేవారిగా ఉండాలి. హల్లెలూయా. అది బాప్తీసం. ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి మనం ఏమని చూస్తున్నామంటే, కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారంటండి. ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చువాడే గాని ఆలస్యము చేయడు. సమయము ఆయన అలా ఉంది, దగ్గరగా ఉన్నాడు మనకి. ఆయన టైం వస్తే అది ఆగదు. ఆయన అబద్ధం ఆడ్డ అసలు. అవునంటే అవును, కాదంటే కాదు. ప్రియులారా, అంత పట్టుదల కలిగి నీతి న్యాయము కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన అవును అన్నాడంటే అది అవునట్టే. ఆయన టైం పెట్టాడని ఆ టైమే. ఆయన గుమ్మము యొద్ద ఉన్నాడు అన్నట్లుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు లోపలికి అడుగు పెడతాడో తెలీదు. అందుకని మనం ఏమైపోయి ఉండాలి చెప్పాలి? మారు మనసు పొంది రక్షణ పొంది ఉండాలి. అదే దేవుని చిత్తం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం ఎలా అనే మాట మీద మనం మాట్లాడుతున్నాం. దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం ఎలా అంటే, దేవుని చిత్తం ఈ రెఫరెన్స్లో మనం ఏం చూసామో తెలుసా? రక్షణ పొందటమే దేవుని చిత్తం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తెలుసుకున్నామా? దేవుని చిత్తం ఏంటి? పొందటమే. ఆలోచన చేయక్కర్లా రక్షణ పొందటానికి, బాప్తీసం పొందటానికి ఆలోచన చేయక్కర్లా. మేము దేవుని వాక్యాన్ని విన్నాం, 10 ఏళ్ల కాడి నుంచే పిల్లలు పాపేచ్ఛ లోకేచ్ఛ శరీరేచ్ఛలో ఉంటారు. వారు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసి వాళ్ళకి రక్షణ బాప్తీసం ఇచ్చి వాక్యానుసారంగా నడిపిస్తే పిల్లలు కూడా ఆత్మీయతలో ఉంటారు. వారు ఒకవేళ పరిస్థితిని బట్టి మరణం అవుతే పరలోకం చేరతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ వాక్యం వినంగానే మనిషికి ఒక్క మాట, గొడ్డికి ఒక దెబ్బ అన్నట్టు ఒక్క మాటతోనే పిల్లలకు బాప్తీసం ఇచ్చేసాం. స్తోత్రం చెప్పండి గట్టి. మనిషికి ఒక మాట చాలు. పద్దాకి చెప్పించుకోక్కర్లా. పద్దాకి చెప్పించుకున్నారంటే అది మనిషి కాదు, మరేంటది? అర్థమవుతుందా? ఒక్క మాటే మనిషికి. ఒకవేళ గేదె అటు వెళ్ళిందనుకోండి, పెడేలమని ఒక దెబ్బేసాం అనుకోండి, అదేం చేద్దే? గిర్రం తిరిగి ఇటు వచ్చేద్దే. అంటే చేలో మేతన్నానే కదా కాపరి నన్ను కొట్టాడని దానికి కూడా అవగాహన ఉంది. స్తోత్రం చెప్పండి గట్టి. ఆ చేలో కొట్టాడని చేలో అడ్డం పడదు, అక్కడి నుంచి వెనక్కి తిరిగే వస్తుంది. ఇంకో దెబ్బేసినా కానీ వెనక్కి తిరిగే వస్తుంది పాపం. దానికి కూడా కాస్త వివేచన ఉంది. ఆత్మ లేదు కానీ వివేచన ఉంది. స్తోత్రం చెప్పండి గట్టి. మనిషికి ఒక మాట, గొడ్డికి ఒక దెబ్బ అన్నారు సామెత. ఒక్క మాటకే మనం మారు మనసు పొందాలి. అందుకే అంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పగలిగిన వాడెవడు అని చెప్పాడు. బుద్ధి చెప్పిన వాడెవరు? వాళ్ళకే. అందుకని బుద్ధి చెప్పటానికి వచ్చాడు యోహాను గారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ మార్గం సరళం చేయటానికి వచ్చాడు. వాడు పల్లం పూడ్చడానికి వచ్చాడు. వాడు వంకరతనం తిన్నంగా చేయటానికి వచ్చాడు. వాడు గరుకు నునుపుగా మార్చడానికి వచ్చాడు యోహాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇచ్చావా? అందుకనే బాప్తీసం ఇచ్చే యోహాను ఆ మాటలు అనార్గ్రహంగా మాట్లాడేసి ఆ దినాన్ని చెప్పారు. అయ్యో, మేము అబ్రహాము సంతానం అని మీలో ఎవరైనా అంటారేమో. అబ్రహాము సంతానం అని మీరు అన్నంత మాత్రాన దేవుడు ఈ రాళ్ల నుండి కూడా పిల్లలను పుట్టింపగలడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ ప్రభు పరిచర్య, ప్రభు పని, ప్రభు యొక్క సేవ ఒకవేళ నేను చేయను, నాకేం పని, మందిరం ఊడితే ఇంకొకరు వస్తారు, దీవిని ఆళ్ళు పొందుతారు. స్తోత్రం చెప్పండి. ఆయన మార్గం సరళం చేయటానికి నేను వెళ్ళను, ఇంకెవడొస్తాడో చూస్తానంటే నువ్వు అక్కడే ఉంటావు. మార్గం సరళం చేయటానికి యేసయ్య ఇంకొకరిని పంపుతాడు. స్తోత్రం చెప్పండి గట్టి. ఆయనకు వస్తుంది దీవెన, నీకేమొస్తుంది? దీవెన కావాలి అంటే ప్రభు పని చేయాలి. దీవెన కావాలంటే ప్రభు కొరకు మాటపడాలి. దీవెన కావాలంటే యేసు ప్రభు వారి కొరకు ఒక మొట్టికాయ అయినా తినటంలో ఆశీర్వాదమే. స్తోత్రం చెప్పండి గట్టి. ప్రభు శిష్యులు అంటే 12 మంది శిష్యులు హతసాక్షులు అవ్వలేదా? అందుకని వాళ్ళ పేర్లు పరలోక రాజ్యంలో, అవునా కదా ప్రియులారా, రాయబడి ఉన్నాయి. అదే కాదంట, 12 గుమ్మాలకి 12 పేర్లు రాశారంట. 12 గుమ్మాలకి 12 పేర్లు పెట్టబడతాయి. మరి ప్రతి గుమ్మం మీద పేరు ఉందంటే, ఇప్పుడు మన ఇటు నుంచి వెళ్తుంటే ఆ గుమ్మం మీద ఏం పేరు ఉందో చూడండి. ఇటు నుంచి వెళ్తుంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, చూసావా? ఆ గుమ్మం మీద పేరుందా? అలాగే 12 గుమ్మాలకి 12 పేర్లు యేసుప్రభు వారి శిష్యుల పేర్లు రాస్తానని చెప్పారు బైబిల్ గ్రంథం. ఎందుకు రాస్తారు? వాళ్ళ పేర్లు రాయటం ఏంటి? వాళ్ళకంత ఆధిక్యత ఉందా? రాయించుకునేటువంటి హక్కు అధికారం వాళ్ళకు ఉందా? రాయటానికి ఏమన్నా అవకాశం ఉందా? వాళ్ళ పేర్లు ఎందుకు రాయాలి? మీ పేర్లే రాయొచ్చుగా. వాళ్ళు ప్రభు కొరకు తెగించారు, త్యాగం చేశారు. అంత కాకపోతే భూములను వదిలేశారు, అన్నదమ్ములను వదిలేశారు, ఇంటిని వదిలేశారు, ఆస్తులను వదిలేశారు. ప్రభు కోసం హతసాక్షులు అయిపోయారు, ప్రాణాన్నే పెట్టారు. నువ్వేం పెట్టావు? స్తోత్రం చెప్పు గట్టిగా. అర్థమవుతుందా? అందుకనే మనం ఆ మాటను తీసుకుని ప్రియులరా, వాళ్ళ యొక్క వృత్తాంతాలుగా తీసుకుని మనము కూడా దేవుని కొరకు ఒక తెగింపు కలిగి, ఒక త్యాగం కలిగి పరిచారికులుగా మారుదురుగాక.
చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నిన్ను చూస్తే ప్రభు ఆహ్వానించాలి. స్టెఫను ఇక్కడ ప్రాణం వదలగానే యేసు ప్రభువారు సింహాసనం మీద నుంచి లేచి నుంచున్నాడు. సృష్టికర్త, మనిషిని నిర్మాణించిన నిర్మాణకుడు, యావత్తు ప్రపంచానికి దేవుడు, ఆయన దేవుడు ఒక మానవుడు కొరకు నిలబడ్డాడే అంటే ఆయన త్యాగం చూడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనల్ని చూసి ఎవరు నిలబడతారు? ఏ కోసైనా ఏ భక్తి ఉందని నిలబడతారు? స్టెఫను వలె అనుభవం ఉందా? రాళ్లతో కొట్టబడే అనుభవం క్రీస్తు కోసం. ప్రభు కొరకు మాట పడ్డావా? ప్రభు కొరకు ఎవరో మాట అంటున్నారని భక్తి మానేవా? ప్రభు కొరకు మాటపడి భక్తి చేయాలి, కానీ ప్రభు కొరకు మాట పడుతున్నాను అని చెప్పి భక్తి మానేస్తే బ్లెస్సింగ్ ఉందా? ఆశీర్వాదం ఉంటుందా? పరలోక పట్టణంలో ఆ గుమ్మం మీద నీ పేరు ఉంటుందా? తెల్ల రాతి మీద నీ పేరు చెక్కబడుతుందా? ఒకవేళ నిన్ను పిలిచి బళ బళ మంచి దాసుడా దాసురాలు అనటానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? క్రీస్తు కొరకు ఏం చేశావు? ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల పేరులు కనబడుచున్నవి. హల్లెలూయా. ఎంతమంది అంట? 12 అపోస్తులు అంటే యేసుప్రభువు వారి యొక్క శిష్యులు. వాళ్ళు 12 పేర్లు గుమ్మాల మీద కనబడుచున్నాయి అంటండి. అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడుతున్నాడు ఆ విషయాలు? యోహాను గారితో దేవుడు అవునా చెప్పేశాడు. హల్లెలూయా. మనం కూడా ఒక త్యాగం, మనం కూడా ఒక పట్టుదల, మనం కూడా ఒక తెగింపు, మనం కూడా ఒక రోషం, మనం కూడా క్రీస్తు కొరకై భరించేవారిగా, క్రీస్తు కొరకై నిలబడేవారిగా, ఒక పట్టు కలిగి ఒక స్వార్థగా చేసే అనుభవాలు మనకుంటే ఒక రోజున ఆయన పిలుస్తాడు. హల్లెలూయా. అందుకని దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఎలా అంటే, ప్రియులారా, మనం చదవబడిన ఈ భాగములో ఎలా ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నామంటే రాసుకొచ్చాడు కదా చక్కని మాట. అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకో మాట ఏమన్నాడో తెలుసు? ఇంకో మాట, ఎవడునో నశింపవలనని ఇచ్చింపక ఎవరు నశింపకూడదని, పాడైపోకూడదని, పాపంలో పడిపోయి అలాగే ఉండకూడదని, శరీర క్రియలతో ఉండకూడదని, శరీర ఆశతో ఇచ్చతో కోరికతో ఉండకూడదని, శరీర తలంపులతో ఉండకూడదని, పాపేచ్ఛ లోకేచ్ఛ భోగేచ్ఛతో ఉండకూడదని, ఇవన్నీ ఆలోచన చేసంట దేవాతి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల చెప్పండి గట్టిగా, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. మనం పిల్ల తప్పు చేస్తే పిడేలను ఒక దెబ్బేసేస్తాం. ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 3వసారి ఏం చేస్తాం? వాడతాం. మరి మనల్ని ఎన్నిసార్లు చూస్తున్నాడు దేవుడికి వ్యతిరేకం? కానీ ఆయన ఏమై ఉన్నాడంట? దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడంట. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆయనకి లోబడుదురుగాక, మారు మనసు పొందుదురుగాక. హల్లెలూయా. నేను మనం పొందాం రక్షణ. పొందిన వారిని ఏం చేయాలి ఇప్పుడు? చెప్పాలి, సువార్త చేయాలి, యేసుని గురించి ప్రకటించాలి. అందుకే నిన్ను రక్షించాడు. నీకు మారు మనసు బాప్తీసం ఇచ్చింది ఊరకని అలా తిరిగి వస్తానికి కాదు. కేవలం ఒక వ్యక్తినైనా, కొందరికైనా, కనీసం కొందరికైనా, నువ్వు మరణం అయ్యే వరకు కొందరికైనా క్రీస్తుని గురించి ప్రకటించి బాప్తిస్మములోనికి నడిపించాలని దేవుని యొక్క ధ్యేయం, ఆశ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలాంటి తెగింపుతో, ఆశతో, ఆలోచనతో నువ్వు నడుస్తున్నావు? ఆగి ఆలోచన చేసి సువార్త ప్రకటించుదురుగాక, యేసుని గురించి చెప్పుదురుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆవిడ వచ్చండి, అయ్యగారు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి. పెడదాం, నువ్వు రా, చర్చికి రా, పెడదాం. ఆవిడైతే చర్చికి రాలేదు, కానీ నేను ప్రార్థన పెట్టేయాలంట. ఎంత అవుతుందా? ఆవిడ ప్రేయర్కి రాదు, దేవుడి దగ్గరికి ఆవిడ రాదు. దెయ్యాలతో, లోకంతో, అర్థమైందా, భూతులతో, ఏకలోకమైన క్రియలతో, ఏమండి
మరణానికి, రకరకాలమైన క్రియలకి ఎన్ని తిరుగుతూనే ఉంటుంది. మారు మనసు లేదు, సరైన భక్తి లేదు, ఆత్మీయత లేదు, భయంకరమైన దెయ్యాలు ఏలుబడి చేస్తున్నాయి, మరణానికి తీసుకుపోతాక చూస్తున్నాయి వాళ్ళ ఫ్యామిలీలో. అసలు ఇంట్లో నేను కోటం పెట్టేయాలి. నేనన్నా పెడదాంలే, పెట్టనలా, పెడదాం, నువ్వు రా చర్చికి రా. చూసా, మళ్ళీ ఆదివారమే వేరే సంఘానికి వెళ్తుంది అత్తానికి, మళ్ళీ దుత్తలేక. మరి ఆయన అడగొచ్చుగా, అవునా కదా? అక్కడికి వెళ్ళినప్పుడు అయ్యగారు మా ఇంట్లో కూటం పెట్టండి సరిపోద్ది కదా. అర్థమవుతుందండి? ఏంటో సేవకుడిని ఎర్రోడు చేసేస్తున్నారు ప్రియులారు. ఆదివారం ఏమో ఇంకో సంఘానికి సమస్య వచ్చి బాధ రాగానే అయ్యగారు మా ఇంట్లో కూటం పెట్టేయండి. సరే నేను అన్నాను, ఆయన పర్లేదు పెడదాం, పని ప్రార్థనకు రా నువ్వు అన్నా. ఎంతోమంది భక్తిహీనులు ఈ దినాల్లో మారు మనసు లేని వారు, ఇంకా లోకాన్ని విడవని వారు, జలగలేక అంటుకుపోయింది లోకం, జలగలేక అలా పట్టేసింది లోకం, శరీర ఇచ్చ పట్టేసింది అంతే. వాటిని విడవలేక, కక్కలేక మింగలేక, అర్థమవుతుందా? అట్లు ఓ గిలగిల కొట్టుకుంటూ ఉంటున్నారు, భక్తి చేయలేక. కొంతమంది పాపంలో కొట్టుకుంటారు, శరీర క్రియల్లో కొట్టుకుంటారు, శరీరిచ్చల్లో కొట్టుకుంటారు. ప్రియులారా, ఒక చేప నెట్లో పెట్టంగానే ఏమవుతుంది? గిలగిల కొట్టుకుంటుంది, నన్ను పట్టేశారని. కొంతమంది పాపంలో అలా కొట్టేసుకుంటారు, దేవుడి దగ్గరికి రానివ్వదు, దెయ్యాలు రానివ్వవు, అపవాది రానివ్వదు, వాళ్ళు పట్టేసింది బాగా. చూసేవాడి ఎంత భయంకరం. ఒక ఆవిడ స్వీట్ పట్టుకుని వచ్చింది జంక్షన్ నుంచి, అయ్యా మా అబ్బాయి పాస్ అయ్యాడని స్వీట్ పట్టుకొచ్చింది. వాళ్ళ అబ్బాయి అంటే 10th పాస్ అయ్యాడని. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంది జంక్షన్, ఆవిడ దైవజనుల దగ్గరికి వేరే ఎల్ఏఎఫ్కి వెళ్తూ ఉంటుంది, మా దగ్గరికి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకనో మా మీద గురిపడి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, ప్రార్థన చేయించుకుని వెళ్తుంది. ఆవిడ సమస్య చెప్పుద్ది, కొన్ని కళలో దర్శనాలు ఉంటే నాకు చెప్పుద్ది, వాటికి అర్థాలు చెప్తూ ఉంటా, కాసేపు మాట్లాడు. నిన్న స్వీట్ పట్టుకుని వచ్చింది, మా అబ్బాయి 10th పాస్ అయ్యాడా అంటే, పోన్లేమ్మా సంతోషం, ప్రార్థన చేసి పంపి. అయ్యా మీరు మా ఇంట్లో కూటం పెట్టాలి. సర్లే చూద్దాంలే అన్న. ఎందుకనంటే మా అయ్యగారు పెట్టరయ్యా రారు, మా అయ్యగారు పెట్టరు రారు, మీరన్నా పెట్టండి అయ్యగారు కూటం. ఆయన ఏమనుకోరు, చెబుతాం ఆయనకి, కానీ ఏమనరు, ఆయన పెద్దోళ్ళు అయిపోయారు. సరే చూద్దాంలే అని చెప్పాను. ఆవిడ మంచి ప్రార్థన చేసుకుంటుంది. ఆవిడ కన్నీటితో, నేను ప్రార్థన చేస్తున్నానా, అలా కాళ్ళ మీద పడిపోయి ఏడ్చేస్తుంది, కన్నీటితో ఏడ్చేస్తుంది. ఆ కుమారుడు ఆ కొడుకుని ఆత్మీయతలో పెంచాలని, భక్తిలో పెంచాలని, మంచిగానే చదివియాలని. ఎంత అయింది కదా మంచి కాలేజీలో. ఈ మధ్యకాలంలో తను వేరే స్నేహితుడిని బట్టి వేరే చెన్నై వెళ్ళిపోయాడంట, మళ్ళీ వచ్చేసాడు తిరిగి. ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వచ్చాడు, ఆయన వెనకాల ఫ్రెండ్ వెనకాల తెలియదు, ఏదో సరదాగా వెళ్ళాడంట. అమ్మ అట్లా వెళ్ళకూడదు కదా అని చెప్తూ బాధపడుతుంది, ఎక్కడ పాడైపోతాడా లోక స్నేహాన్ని. అయ్యా మా వాళ్ళందరూ మేళాలకి తాళాలకి రమ్మంటున్నారు, నా కొడుకు నేను పంపను. మళ్ళీ రోషంగా నిలబడింది అనుకున్నా. నా కొడుకుని ఆ మేళాలు వాయించడానికి పంపను, ఆ గంగిరెడ్ల వెనకాల నేను పంపను, ఆ ఎద్దు వెనకాల నేను పంపను అని చెప్పేశానయ్యా. మనమేంటి, మన కులం ఏంటి, నువ్వు పంపాలిగా, మన వృత్తి చేయమంటే చెయ్యను, నా దేవుడు ఏం చెప్తే అది అందా. స్తోత్రం చెప్పండి గడి. నాకు చాలా ఆనందమైంది. మేము ప్రార్థన చేసుకుంటాం, చర్చికి వెళ్తాం, దేవుడి చిత్తం ఏదైతే అదే, నేను ఆ ఎద్దు వెనకాల పంపిను, ఆ మేళం బోరచ్చి పంపను. ఎంత భక్తిపరులు ఉన్నారా అనిపించింది. స్తోత్రం చెప్పండి గడి. నిజం, ఒక తీర్మానం చేసేసుకున్నాను. ఈ దినాల్లో భక్తి చేస్తున్నారు, బాప్తీసం పొందుతున్నారు, మరలా వెళ్ళి భయంకరమైనటువంటి విగ్రహాలతో తిరిగేవాళ్ళు బోల్డ్ మంది. బైబిల్లో అయితే ఆ విగ్రహాలకి యేసుప్రభుకి అస్సలు క్షణం పడదాం, ఆయనకి మహాకోపం. దేవుడు ఆయన అయితే మేము దేవుళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు, అందుకే ఆయన కోపం. స్తోత్రం చెప్పండి గట్టి.
హల్లెలూయా. ప్రియులారా, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం ఎలా అంటే మనం రక్షింపబడటం దేవుని చిత్తం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఏమన్నాడు తెలుసా? మారు మనసు పొందండి, తర్వాత మీ ఎడల ఆ, నేను దీర్ఘశాంతము గలవాడినై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆయన మొదట ఏం పొందమన్నాడు? అందరూ మారు మనసు పొందవలనని కోరుచున్నాను, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాను అని. మారు మనసు పొందాలని, మారు మనసు. ప్రియులారా, ఎవడు కూడా నశింపకూడదని దేవుడు ఆశ. మారు మనసు పొందాలని దేవుడు ఉద్దేశం. అదే ప్రియులారా దేవుని చిత్తం. హల్లెలూయా. ఏమండి, బాప్తీసం పొందినోడు కూడా మారు మనసు పొందాలా? బాప్తీసం పొందినోళ్ళు బాప్తీసం పొందినా కానీ ప్రభు రాకడ వరకు నువ్వు పడిపోతానే ఉంటావు. సన్నిధిలో సరిగ్గా గడపు, ప్రార్థన చేయు, కుటుంబ ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, దేవుడితో ఉండరు, ఇంకా దేవుడు ఏం చెప్పాడు అలా దేవుని చిత్తం నడవలేవు. బాప్తీసం పొందినప్పుడు తీర్మానం, సంఘ కట్టడ ప్రకారం నడుస్తావా, సంఘంలో ఏం చెప్తే చేసేస్తాను గంగిరెద్దు దూపినట్టు బొర్ర ఊపేస్తారు అంతే. ఇంకా ఒక బల్లారాధన అయినాక తర్వాత చాలు. అవునా కదా? ఇక వెనక్కి పడిపోతూ ఉంటారు, చెప్పిన కొందుగా పడిపోతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపు. ప్రియులారా, ఈ రాత్రి దేవుడి సన్నిధిలో ఉన్న మనతో యేసయ్య మాట్లాడుతున్నాడు. నీవు ఒకవేళ పడిపోతే మారు మనసు పొందుదువు గాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి అందరూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలని మనం చదువుదాం. 17-18 వచనాలు. ఇందు నిమిత్తము ఉమ్, 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 ఉమ్. మద్యము మరియు మద్యముతో మత్తులయుండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణయుండుడి. హల్లెలూయా. చెప్పట్లా మీరు గట్టిగా చెప్పాలి, ఇక్కడ పెట్టాలి మనసు, ఇప్పుడు రాయాలి మీరు. ఆత్మపూర్ణై ఉండటమే దేవుని చిత్తం. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమై ఉండాలి? ఆ రెఫరెన్స్ రాసి, ఆత్మపూర్ణై ఉండటమే దేవుని చిత్తం. అది అయితే ఏమంటున్నాడో చూసావా పౌలు గారు? ఇందాక ఎవరు చెప్పారు మనకి? ఇందాక అది కూడా తెలవాలి. పేతురు గారు, దైవజనుడైన పేతురు గారు మాట్లాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తుడులైన పౌలు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇందు నిమిత్తము అంటున్నాడు. ఎందు నిమిత్తం? 15వ వచనం దగ్గర నుంచి చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడే. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడే. ఆయన చిత్తం ఏంటి? మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణయుండుడి. ఇది ప్రభు చిత్తం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మపూర్ణయుండుడి. చూసావా? దినములు చెడ్డవి. దినాలు ఏంటంట? చెడ్డయా మంచియా? అసలు మంచి రోజులా చెడ్డ రోజులు? ఇటు చూసినా చెడే, ఎక్కడికి వెళ్ళినా చెడే. అందుకనే చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. అందుకనే మనం ఏం చేయాలంటే, మీరు సమయము పోనీయకుండా సద్వినియోగం చేసుకో. ఎప్పుడు దొరికితే అప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడు టైం అయితే ఆ టైంలో ప్రార్థనకి వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏసన్న కుటుంబం కానీ మేము కానీ బుధవారం కావచ్చు, శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, మా ఇంట్లో ప్రేయర్ కావచ్చు, ఇంకేదైనా కోటాలు బయట అయితే ఏసన్తో కలిసి మేము కలిసి వెళ్తాం. ప్రేయరే ఎక్కువగా అలా లీనమైపోయాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ ప్రేయర్ ఉన్నా, అవునా కదా, మన యొక్క ప్రేయర్ క్రమాలు పోనివ్వకుండా మనం ఏం చేయాలి? సద్వినియోగం
చేసుకోవాలి. దుర్వినియోగం కాదు, సద్వినియోగం చేసుకోవాలి. అది వాళ్ళేనంట జ్ఞానులంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ ప్రార్థన అయితే ఇంట్లో తొంగున్నాం అనుకో, వాళ్ళు జ్ఞాన. ఒకవేళ ఉపవాస ప్రార్థన అనుకో, మీ ఇంట్లో కొండడు తింటున్నాం అనుకో, జ్ఞాన. ప్రియులారా, దేవుడి సన్నిధిలో ఉన్న మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని పోనివ్వకూడదు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాబు వేసన్న ఎవరాత్మ ఆత్మపూర్ణయుండు అని ముక్క రాస్తే చాలు. ఇక ఈ చివరి నుంచి ఆ చివరికి రాసేవనుకో, రైలు బండి వెళ్ళిపోతాయి. అందుకే మీరు వాక్యం వినాలి, వినాలి, చక్కని రాయాలి. 2 మాటలే చాలు. నేను అందుకే మీకు చెబుతున్నా, 2 మాటలు రాస్తే చాలు. ఆ రెఫరెన్స్లో అర్థం ఆత్మపూర్ణై ఉండటమే దేవుని చిత్తం. అంతే. అర్థమైందా? నేను వివరిస్తున్నాను, అందుకే అక్కడికి రావటం కోసం. దినములు చెడ్డవి, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. ఎలా అంట? అజ్ఞానుల వలె కాక. అజ్ఞాని ఏం చేస్తాడు? సమయాన్ని పోగొడతాడు. ట్రైన్ 10ంటికి. జ్ఞాని అయితే ముందే ఉంటాడు. అజ్ఞాని అయితే వెళ్దామని అంటాడు, వెళ్ళే లోపల అది వెళ్ళిపోతుంది. జ్ఞానం కలిగి ఉండాలి. అజ్ఞాని అయితే సమయాన్ని పోగొట్టుకుంటాడు, ప్రార్థన టయాన్ని పోగొట్టుకుంటాడు, వాక్యాన్ని పోగొట్టుకుంటాడు. ఏమండి, ఇవాళ చేసిన ప్రార్థన, ఇవాళ చేసిన బోధ మళ్ళీ రేపు వస్తాయా? ఈ టైం వస్తుందా? కుదరదు ప్రియులారా. ఎప్పుడుదప్పుడే ఎన్ని పోగొట్టుకుంటున్నావో ఆయన లెక్క రాస్తాడని ఉంది వాక్యంలో. ఆయన కవిలలో రాస్తాడని ఉంది బైబిల్లో అయితే. అందుకనే మనం చాలా జాగ్రత్తగా, అందుకే కోరా కుమారులను నేను ఎప్పుడు దేవుడి సన్నిధిలో కనబడుదును అంటాడు. నేను ఎప్పుడు వెళ్ళాలి. ఇది ఆత్మీయులకు ఒక్కరికే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. శరీరానుసారులకి, భక్తిహీనులకి, దేవునికి పదే ఎడంగా ఉండేవారికి ప్రార్థన అంటే కంపరం. ప్రార్థన అంటేనే కంపరం. ఇంకా మరి దేవుడు నిన్ను పరలోకం ఎట్ట పిలవాలి? మరి ఆయన రాజ్యానికి ఎలా వెళ్తావు? ఇక్కడ దేవుడి సన్నిధిలో కనబడకపోతే అక్కడ ఎలా ఉంటావు నీవు? దినదినం అనుక్షణం మనం మేస్తాం, నీళ్లు తాగుతాం. అవునా కదా? మరి ఇది కూడా దేవుని సన్నిధిలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలిగా. అంటే ప్రార్థన ఉన్నప్పుడే గడపాలిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే కాదు, మన ఇంటికాడ ఉండి కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎదరికి వెళ్ళిపోదాం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూచుకో. మన నడక జాగ్రత్త చూడాలి, మన చూపు జాగ్రత్తగా చూడాలి. అర్థమవుదా? మనం వేసుకున్న పైటు జాగ్రత్తగా చూడాలి, మనం వేసుకున్న చెప్పు జాగ్రత్తగా చూడాలి, అన్ని జాగ్రత్తగా చూడాలి. దాంతోపాటు అర్థమవుతుందా? సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానంగా ఉండటంలో జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. ఎందుకు ఆ విషయాలని చెప్పానో తెలుసా? ఆటల్లో జాగ్రత్తగా ఉంటాం. మరి ఇక్కడికి వచ్చేసరికి చెప్పు ఊడిందని, చెప్పు జారిందని, నోరు జారిందని, కాలు జారిందని, చెంగు జారిందని, అవునా కాదా? అన్నీ జారిపోయినాయి అని మనం ఉంటామా లేదా? మరి ఇక్కడికి వచ్చేసరికి ఉండవే. ఇక్కడికి వచ్చేసరికి కూడా ఎలా ఉండాలంట? మనం జ్ఞానుల వలె ఉండినట్లు జాగ్రత్తగా చూసుకోవాలంట. అజ్ఞానిగా ఉన్నావా, జ్ఞానిగా ఉన్నావా? కొన్ని చేసే పనుల్లో భక్తి చేసే మనము అజ్ఞానంగా పనులు చేసేసి తర్వాత బాధపడతాం. చేయొచ్చో చేయకూడదు ఆలోచన చేయాలి. రక్షించబడిన వారు ప్రతిదీ చేయకూడదు. ప్రభు బిడ్డ ఏది పడితే అది అపవిత్రమైనవి ముట్టకూడదు, తినకూడదు. కొన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. దేవుడు ఎందుకు చెబుతున్నాడు తెలిసి? బోధ ఊరకనే కాదు, లెక్కడికి డొక్క చింపటాకి. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అయ్యా నాకు మాత్రం ఏం తెలిసి ఎందుకు అంటే రీల్ చూపిస్తాడు. ఆయన ఆకాశమే స్క్రీన్ అంట, తల మెరుతుందంట. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన దగ్గర ప్రతిదీ ఉంది. నన్నైనా నిన్నైనా మరెవరినైనా ఆయన చూయించగలడు. నా బుద్ధి, నా గుణం, నీ క్రియలు, నీ బుద్ధి కూడా ఆయన చూయించగలడు. హల్లెలూయా. ఆయన సమస్తము చూయించగలడు. ఎవరు చెబుతున్నారు ఈ మాటలో? యోహాను గారు అక్కడికి వెళ్తే అన్నీ చూపించాడు. అందుకే ప్రకటన గ్రంథం రాసేసాడు. అన్నీ చూయించాడు. ఆయనైతే చూడలేక, వెలుగును కూడా చూడలేక
చచ్చిన వాని వలె పడి ఉన్నాను అన్నాడు. ఆ వెలుగును చూడలేక భక్తి చేసి అంత ఆయన త్యాగం మూర్తి, నూనెలో సలసల మసిలే నూనెలో పడేసిన ఆయన, అమ్మో నేను ప్రార్థన చేయనని పరిగెత్తలా, నూనెలో పాడేసి ఏపునా కానీ ఆయన బ్రతికే ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. పద్మాసు దీపంలో వేశాడు, కట్టికి చీకట్లో వేశారు, అయినా కానీ ఆయన పత్రిక రాసి సువార్త చేయటం మానల. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఊరోళ్ళో పక్కనోళ్ళో ఇంటోళ్ళో వీధోళ్ళో ఎవరన్నా ఎక్కిరిచ్చారనుకో ప్రార్థన మానేసేవాళ్ళు అయిపోతున్నారు ఈ దినాల్లో. ఏమో ప్రార్థన మా ఆయన వద్దన్నాడు. ఎవరు వద్దన్నారంట? మా ఆయన వద్దన్నాడు. ఏంటండి ప్రార్థనకు వద్దన్నా? నేను ఎప్పుడన్నా అంటాడు ఆయన. అన్నాడా? అట్టంటి వాళ్ళు ఉన్నారు ఇదే సంఘంలో. మా ఆయన వద్దన్నాడని వంకలేనమ్మ డొంకిచ్చుకుని ఎలాడద్దంట ప్రియులారా. ఎందుకని? భక్తి చేయలేక, రోషం కలిగినటువంటి భక్తి చేయలేక, ఏదో ఇష్టం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆవిడ మొత్తం ఏం అనకుండా ఉంటే, అలా కూర్చుని వెళ్ళిపోయేటట్టు అస్సలు మాట్లాడకుండా ఉంటే ఆ సంఘాలు ఆ బోధనలు నచ్చుతాయి అంతే. వీళ్ళు 10వ తరగతిలో తప్పుతారు. స్తోత్రం చెప్పుగట్టి అక్కడికి వచ్చేసరికి తేలిపోతారు. ఎందుకని? పునాది సరిగ్గా లేదు కాబట్టి, చదువు సరిగ్గా లేదు కాబట్టి 10th క్లాస్కి వచ్చేసరికి తప్పిపోతున్నారు. ఈ దినాల్లో వాళ్ళు కూడా తెలుగు ఆలోచన చేస్తున్నారు. నేను సరిగ్గా రాయలే, తప్పుతున్నాను, ఉర్రేసి చచ్చిపోతున్నారని పుస్తకాలు ఇచ్చి రాయించేస్తున్నారు. అందుకే అందరికి 600, 500 వచ్చేస్తున్నాయి మార్కులు. ప్రియులారా, అంతమందికి ఎందుకు వస్తాయి? ఇదే జరుగుతుంది అంతా చూసుకో. అందుకని ఆయన వాక్యం స్వచ్ఛమైంది, చూసి కాపీ కాదు. ఆయన వాక్యము చూసి నేర్చుకునేది, చూసి చేసేది కాదు. ఆయన వాక్యం స్వచ్ఛమైనది. ఆయన నీ క్రియలు, నీ నడక, నీ పడక, నీ చూపులు, నీ తలంపులు, నీ వినికిడి అన్నీ నీ ఉనికి ఎరిగినవాడు ఆయన నజరేయుడైన యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకోసారి చెబుదా హల్లెలూయా. అందుకనే బైబిల్ చెబుతుంది, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక. దేని నిమిత్తం అవివేకులుగా ఉండకూడదు? వచ్చావా ప్రియులారా? జ్ఞానం విషయంలో అవివేకులుగా ఉండబాక, జ్ఞానము కలిగి జాగ్రత్తగా చూసుకో జ్ఞానాన్ని. ఇందు నిమిత్తము అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. గ్రహించుకోవాలంట ఆయన చిత్తం ఏంటి అసలు. మొదట ఆయన చిత్తం ఏంటి, ఉద్దేశం ఏంటి, ఆయన బేస్ ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటో మనం సరిగ్గా ఎరగాలంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదవుతుందా? ఇంకేమన్నాడు తెలుసా? 19వ ఈ వచనములో, ప్రియులారా మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణయుండుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, మద్యం సేవిస్తే ఏమవుతారంట? మత్తులై ఉంటారంట. మద్యం సేవిస్తే మత్తులై ఉండి దుర్వ్యాపారం చేస్తారంట. ఏ వ్యాపారం? దుర్వ్యాపారం చేస్తారు. బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు కూడా అతను వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి ఉన్నదంతా పాడు చేసుకుంటారు. చాలామంది మత్తులో ఉండి వారి డబ్బుని పాడు చేసుకుంటారు, వారుకున్న ధనాన్ని పాడు చేసుకుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాడు చేసుకుంటారు. చాలామంది పాపములో ఉండి పాడు చేసుకుంటారు. వారి పాపమే వారిని కష్టంలోనికి తీసుకెళ్ళిపోద్ది. వారి పాపమే వాళ్ళని అప్పుల పాలు చేసేస్తుంది. వారి పాపమే వాళ్ళని అర్థమవుతున్నా హీనమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోద్ది. ప్రియులారా, ఒక ఆయన మాకు తెలుసు, ఫోటో కూడా పెట్టింది. ఆవిడేమన్నా తెలుసు ఫోన్లో, అన్నయ్య చూసావో ఫోటో పెట్టాను, నాకు చాలా బాధేస్తుంది ఆయన చూసి. ఎందుకో తెలుసా? ఆయన ఎంత బాగుండేవాడో, బాగా చదువుకున్నాడు, మెడికల్ రిప్రజెంట్ ఆయన. అంత చదువుకున్న ఆయన త్రాగుడికి బానిస అయిపోయి
వాళ్ళు ఎలా ఉన్నాడు తెలుసా? రోడ్ల మీద డొల్లి బట్టలన్నీ మాసిపోయి పెచ్చోళ్ళు లేకున్నారు. భార్యని విడిచిపెట్టాడు, పిల్లోడిని విడిచిపెట్టి ఇంటిని విడిచిపెట్టేశాడు. ఇక్కడ దేశం ఆ దేశం ఈ దేశం ఒరిస్సా దాకా కూడా వెళ్ళిపోయాడు అంట. తాగు తాగు తాగి తాగి తిరగడే. అసలు అతను చూస్తే ఒక సినిమా యాక్టర్ లాగా ఉంటాడు. అంత హైటు, అంత అందం, చక్కని చదువు, మంచి ఫ్యామిలీ. కానీ ఆ త్రాగుడు వల్ల అతను ఏం చేసిందో తెలుసా? దుర్వ్యాపారాలు, లోకం. అక్కడికి ఇక్కడికి వెళ్ళి వాళ్ళని ఒక 100 ఒక 1000 అని అడుక్కొని తాగటం. రోడ్లంలో తిరుగుతున్నాడు. దేశదింబరైపోయాడు. అయ్యో పరిస్థితులు తారుమారైపోయింది. ఇక భార్యకి ఇతన్ని బట్టి పట్టించుకునే పరిస్థితి లేదు, లోబడతలేదని విడాకులకి అప్లై చేసేసి. ఎంత భయంకరం! చేతులారా ఆయన జీవితాన్ని ఆయనే పాడు చేసుకుంటున్నాడు. మద్యము మనిషిని పాడు చేస్తుంది. చివరికి ఏం చేస్తుంది తెలుసా? చావు 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 చావు, వెళ్ళిపో, చచ్చిపో, దూకు అందుట్లో, లేకపోతే ఉర్రేసుకో, లేకపోతే ట్రైన్ కడపడు, లేకపోతే ముందు తాగు, చావు. అదొక దెయ్యం మనిషిని చంపేస్తూ ఉంటుంది. మనిషికి సమాధానం ఉంచదు, నెమ్మది ఉంచదు. ఆయన ఉండడు, ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళని ఉండనివ్వడం. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అందుకని నీ వారు, నీకు తెలిసిన వారు ఇలాంటి వాళ్ళు ఉంటే బంధించి ప్రార్థన చేయాలి. అట్టి వాటిని నీ ప్రార్థన ఆలకించిన దేవుడు ఒక రోజు నాళ్ళని మారుస్తాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నాకెందుకు ఆడు సావు, వాడు చస్తాడు అనుకున్నావు అనుకోండి, నిన్ను లెక్క అడుగుతాడు దేవుడు. నిన్ను మార్చింది వాడు సాగు చస్తా కాదు, నువ్వు ప్రార్థన చేయటానికి. అందుకని ప్రార్థన చేయండి. మార్పు లేని వారి కొరకు ప్రార్థన చేయండి. వ్యసనాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. పేరెత్తి ప్రతిరోజు ప్రార్థనలో పెట్టండి. నీ వారి కొరకు, నీ బంధువుల కొరకు, భర్త తరపున బంధువులు, భార్య తరపున బంధువులు, వాళ్ళు మారాలి. కనీసం వాళ్ళ కోసమన్నా చేసి వాళ్ళకన్నా సువార్తను ప్రకటించి ప్రభువులోకి నడిపించాలి. మారు మనసు అనుభవంలోకి తీసుకురావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఏమై ఉండాలో తెలుసా? దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఆత్మపూర్ణయుండుడి. ఆత్మపూర్ణై ఉండటమే దేవుని చిత్తం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దినములు చెడ్డవి అని మర్చిపోవద్దు ప్రియులారా. దినములు ఎలాంటివి అంట? చెడ్డవి. అందుకనే మనము జ్ఞానుల వలె ఉండాలి, అజ్ఞానులుగా ఉండకూడదు, అవివేకులుగా ఉండకూడదు. ఇంకేమంటున్నాడు తెలుసా ప్రియులారా? మద్యములో మత్తులై ఉండకూడదు, దుర్వ్యాపారం చేయకూడదు. మనము ఆత్మపూర్ణై ఉందురుమోగాక. హల్లెలూయా. ఎలా ఉండాలంట? ఆత్మపూర్ణై ఉండాలి. మొదటి మాట ఏం చెప్పుకున్నాం చెప్పండి గట్టిగా? మనము రక్షణ పొందటం దేవుని చిత్తం. రెండో మాట చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. అందరూ గట్టిగా చేతులెత్తి చెప్పాలి ఇప్పుడు. అది ఇది కదా స్తుతి. అందుకని ఇలా చెప్పాలి. సరే, బైబిల్ గ్రంథములో తెస్సలోనికలకు రాసిన పత్రిక, ఒక మాట ముగించి, తెస్సలోనికలకు రాసిన పత్రిక అంటే మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు రాయండి. మీరు ఏమని రాయాలి తెలుసా? పరిశుద్ధులు అనబడటమే దేవుని చిత్తం. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. పరిశుద్ధులగాలి, పరిశుద్ధులుగా మారాలంటే ప్రియులారా ఏమంటున్నాడో తెలుసా? మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. దేనికి దూరంగా ఉండమన్నాడు? జారత్వం అంటే ఏంటి? అంటే పరాయి స్త్రీతో, పరాయి పురుషునితో తిరగటం జారత్వం. అంటే ఈ దేహముతో చేసే పాపం జారత్వం అంటారు. ఈ దేహంతో చేసే ప్రతి పాపాన్ని జారత్వం అని చెప్పాను. అందుకనే ఆత్మశుద్ధే కాదు, దేహశుద్ధి కూడా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏ శుద్ధి ఉండాలి? దేహశుద్ధి కూడా ఉండాలి. కొందరు ఏమంటారు తెలుసా? దేవుడు ఎక్కడుంటాడు? హృదయములో. మరి ఈ శరీరానికి ఎందుకయ్యా మార్పు? ఆయన హృదయంలో ఉన్నాడు, ఆయన నా గుండెల్లో ఉన్నాడు. ఆయన ఆదివారానికే పరిమితి. ఆదివారమే దేవుడు, ఆదివారమే చర్చికి వస్తాను.
కడమ రోజుల్లో నా ఏషిము తీరు దేశము తీరే అంటారు కొంతమంది. నా మాట అర్థమైందా? నా ఏషిము తీరు నా దేశము తీరు. ఇంక ఈ శరీరానికి అన్నీ రుద్దుతాను, అన్నీ అలంకరణ చేసేస్తాను, అన్నీ ఎక్కడ వేసే వేషం అక్కడ వేసేస్తాను అనుకుంటారు. అంతే. హృదయంలో గుండెల్లో ఆయన ఉన్నాడు అనుకుంటున్నారు అండి. ఒంటి శుద్ధే లేకపోతే, దేహ శుద్ధే లేకపోతే ఎట్లా? అందుకని ఒక సామెతో ఒక పద్యం ఉంది కదా, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, చిత్తశుద్ధి లేని చెవు పూజలేలా, బండ శుద్ధి లేని పాకమేలా. అర్థమవుతుందా? అది అంటే మన హృదయములో శుద్ధి లేకుండా ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఏముంది? హృదయ శుద్ధి అవసరం. ఈ దినాల్లో ఆయా ఆయా ప్రియులరా ఏమంటారు, మతాలు కలిగిన వారు ఉన్నప్పటికి కూడా నువ్వు గుడికి దేవుడి దగ్గరికి వెళ్ళావు, రిటర్న్ అవగానే కటికి బూతులు తిడుతున్నావు. ఇంకేం మారేవు నువ్వు వెళ్ళావు, వంగి వంగి నమస్కరించావు, అర్థమైందా? ఉమ్ము కూడా మెంగకుండా పూజించావు, వచ్చి నోటి నిండా లేనిపోయిన నవ్వులుకుంటా కటికి బూతులు తిడుతున్నావు. ఏం మారేవు నువ్వు? నీ దేహం అపవిత్రం అయిపోయిందిగా, అవునా కాదా? అపవిత్రం అయిపోయిందిగా. ముస్లిం సోదరులు వెళ్తారు, వాళ్ళు నమాజ్ దగ్గరికి వెళ్తారు, నమాజ్ చేస్తారు, ఆ గంట కొట్టినప్పుడు వెళ్తారు యువతలకు వచ్చి, అవును కదా, తెగ నవ్వులుతారు, కటికి బూతులు తిడతారు. శరీరం శుద్ధి అయిందా? ఇలా చెబుతున్నారని క్రైస్తవులు అంటే ఇష్టం ఉంటలా. ఇలా చెప్పి సత్యములోకి నడిపిస్తున్నారని వాళ్ళ బాధ, వాళ్ళ వేదన అదే. సత్యములోకి వెళ్ళిపోతున్నారని. ఇప్పుడు వరకు ఇలా మావాడే అనేవాడు క్రైస్తవుడు అయిపోయాడు. అతను ఏమైనా అబద్ధం ఆడటం మానేశాడు, మోసం చేయటం మానేశాడు, అవునా కదా, కూతులు తిడటం మానేశాడు. కనుక ఏకలోకమైన క్రియలన్నీ మానేశారు. శరీర శుద్ధి, ఆత్మశుద్ధి, అంత శుద్ధి కలిగి ఉంటే వాళ్ళకి ఏంటండి కడుపు నొప్పి? ఇవాళ క్రైస్తవుల మీద పడి ఏడుస్తూ ఉన్నారు చాలామంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు. మనం ఏమై ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండుటయే దేవుని చిత్తం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకోసారి చెప్పండి గట్టిగా. మరి నేను అడుగుతున్నా, నీకు పరిశుద్ధత ఉందా? శరీరంలో పరిశుద్ధత ఉందా? హృదయ పరిశుద్ధత ఉందా? నీ ఆలోచనలో, నీ వినికిడిలో, నీ చూపుల్లో, నీ మాటల్లో, నీ నడకలో, నీ పడకలో పరిశుద్ధత ఉందా అని ఒక దైవజనుడిగా ప్రభువారి నాలో నుంచి మాట్లాడుతున్నారు. అనుకోండి ఈ పని. హల్లెలూయా. పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత లేకుండానే పరిశుద్ధ గ్రంథం పడతావు, పరిశుద్ధత లేకుండానే దేవుడి మందిరంలోకి వచ్చి అడిగి పెట్టేస్తావు. పరిశుద్ధత ఏది అని అడుగుతున్నాడు. అంటే బైబిల్ గ్రంథాన్ని వద్దంట్లా, రావద్దంట్లా. ఒకవేళ లేకపోతే పరిశుద్ధత లేదయ్యని ఏడవాలి. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఏంటి ఆ సామెత ఏంటి? ఆత్మశుద్ధి లేని, చిత్తశుద్ధి లేని, బండశుద్ధి లేని పద్యం ఉండదు చదువుకునేటప్పుడు. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, బండశుద్ధి లేని పాక్యమేలా, చింతశుద్ధి లేని చెవు పూజలేలా, యశోదావిరామ. అది ఇలా పద్యం ఉండేది. అందుకనే బండశుద్ధి కూడా అవసరం. ఎవరన్నా రోడ్లో పత్ర చేసినప్పుడు ఏం చేస్తారు? బండ రోలు శుభ్రంగా కడుగుతారు. ఏమంటే కడగకుండా, రాత్రి అంతా తుఫాన్ వచ్చింది, కడగకుండా దాంట్లో మిరగాయలు అన్నీ వేసేసి నూరేస్తారా? నూరలేరు. శుద్ధి కావాలి, హృదయ శుద్ధి కావాలి. అందుకని నేను ఉదయాన్నే లేచి నిజంగా యేసుప్రభువు వారి సన్నిధిలో మొట్టమొదటగా నా ప్రార్థన, ప్రభువా మొదట నా తలంపులు శుద్ధి చేయి. అపవిత్రమైన తలంపులు రాకూడదు, అపవిత్రమైన వినకూడదు, అపవిత్రమైన చూడకూడదు, అపవిత్రమైన మాట్లాడకూడదు ప్రభువా. అలాగే నా హృదయ శుద్ధి ఎరిగిన వాడు హృదయ శుద్ధి చేయి. చేతులు, కాళ్ళు, అవయవాలు అన్నీ నన్ను పరిశుద్ధపరచు, ఈ దినమంతా పరిశుద్ధపరచు అని అడిగితే యేసయ్యని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన అడిగితే ఆయన సహాయం ఉంటుందని ఆశ. ఆయన అడగాలి. ప్రియులారా, ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు మాట. ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధులై ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధులుగా ఉండాలంటండి. ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులు, అదే దేవుని చిత్తం.
అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. జారత్వమునకు, జారత్వం అనేది యోసేపును చూసుకోండి బైబిల్లో. యోసేపు పొతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసింది, కానీ యోసేపు ఏ కోసే అనే అవకాశము ఇవ్వలా. ఇది నాన్న స్త్రీలు ఊరిని టెంప్ట్ అయిపోతున్నారు. ఊరిని చెయ్యి రాపిడి అలా అవుతే చాలు పడిపోతున్నారు. ప్రియులారా, ఏమైంది నీ పరిశుద్ధత? నీలో ఉన్న పరిశుద్ధత ఏమైపోయింది? రాత్రంతా ఏమండి బోయాజు కాళ్ళ కాడే పడుకుంది. ఎవరామె? రూతు. కానీ పాపం చేయలే. అదే పరిశుద్ధత అంటే. స్తోత్రం చెప్పండి. కానీ ఏమండి పరాయి వ్యక్తి అక్కడ పండుకున్నా కానీ, పరాయి వ్యక్తి ఒకవేళ పక్కన అలా పండుకున్నా కానీ పాపం చేయకుండా ఉండటమే పరిశుద్ధత. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఊనే స్పర్శ పాపంలోకి అలా తీసుకెళ్ళి, కొందరైతే మా అన్నయ్యగా మా చెల్లేగా అనుకుంటూనే ప్రియులరా వాళ్ళు అలా రుద్దుకుంటూ రాసుకుంటూ నడితే వాళ్ళ కోరికలు వాళ్ళ తలంపులు పాపంలోకి వెళ్ళిపోతా ఉంటాయి. అందుకని ఆడపిల్లని పరాయి వాళ్ళ బండి మీద కానీ పరాయి వాళ్ళతోనే కానీ మరొకరితో కానీ ఎక్కువ శాతం అలా పంపనే కూడా సులువుగా ఎక్కేస్తారు. కొంతమంది టైట్ ప్యాంట్ వేసుకుని టైట్ టీషర్ట్ వేసుకుని అడి బండి ఎక్కేస్తారు. స్త్రీ అంత జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, అర్థమైందా? అలానే పురుషుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సామెతల గ్రంథం చదవండి, అవునా కదా? ఆవిడ అలా ఏం చేస్తుందంట? లాలన చేసేస్తుందంట. ప్రియుల లాలన చేస్తుంది. ఆమె కులుకుతూ నడుస్తుందని ఉంది. భర్త నా ఇంటికాడ లేడు, ఆయన దూరానికి వెళ్ళాడు, ఈ రాత్రి అర్థమైందా, నా ఇంటికాడ గడుపు రా అని చెప్పి మాట్లాడతారంట కొంతమంది. ఎంత భయంకరం. అందుకని జారత్వమునకు ఏమై ఉండాలంట? శరీర క్రియలకు ఏమై ఉండాలి? దూరంగా ఉండాలి. ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు 3 అడుగులు దూరం ఉండాలి. 3 అడుగులు దూరం ఉండాలి ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు. ఒక స్త్రీ పరాయి పురుషుడితో మాట్లాడేటప్పుడు 3 అడుగులు దూరం ఉండాలి. 3 నిమిషాలే మాట్లాడాలి. 3వ వ్యక్తి ఉంటేనే మాట్లాడాలి. స్తోత్రం చెప్పు. ఇది భక్తి లక్షణం. 3 అడుగులు దూరం ఉండి మాట్లాడాలి. 3 నిమిషాలే మాట్లాడాలి. 3వ వ్యక్తి ఉండాలి. ఇంకెక్కువ సోదేయకూడదు. 3వ వ్యక్తి ఉన్నా కానీ ఇంకెక్కువసేపు మాట్లాడదు. ఆమెకో టెంప్ట్ నీకు ఏకీభవిస్తుంది అక్కడ. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులరా. లోకం భయంకరంగా ఉంది, పాపం. అందుకని ఈ 3 విషయాలను బట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. 1, మనం రక్షణ పొందటమే దేవుని చిత్తం. 2వది, ఆత్మపూర్ణై ఉండటమే దేవుని చిత్తం. 3వది, పరిశుద్ధపరచబడటమే దేవుని చిత్తం. పరిశుద్ధ లగుటయే దేవుని చిత్తం. ఒకవేళ ఈ 3 లక్షణాలు లేకుండా వేరే ఏ కోణంలో ఉన్నా నిన్ను పశ్చాత్తపడి దేవుని దగ్గర వేడుకో. ఆయన గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధులై ఉండాలి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్త ఇద్దరు కూడా దేవుడితో గడపాలి. పిల్లలను కూడా దేవుళ్ళో పెంచాలి. దేవుళ్ళో పెంచాలి పిల్లలను కూడా. ఈ దినాల్లో పిల్లలు పాడైపోతున్నారు. వాళ్ళే కొట్టుకుంటారు, కటిక బూతులు తిట్టేస్తారు. భయంకరంగా పాడైపోతారు. మన పిల్లల్ని లోకంలో ఉన్న పిల్లలతో పొత్తు కలవనివ్వకూడదు. లోక స్నేహం చేయనివ్వకూడదు. లోకంతో సహవాసం ఉండనివ్వకూడదు. వాళ్ళకి భక్తి ఉండదు కాబట్టి వారిని వెళ్ళి సహవాసం చేస్తే వీరు వారే అయిపోతారు. అందుకనే ప్రియులారా, ప్రభు సన్నిధిలో ఉన్న నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం ఎలా? మనం ఇప్పుడు ఎలాగో తెలుసుకున్నాం. 1, రక్షించబడటమే దేవుని చిత్తం. రక్షించబడ్డావా? రక్షణ పాత్రను కాపాడుకుంటున్నావా? రక్షణ కవచం నీకుందా? ఒకవేళ దుష్టుడు అగ్ని బాణాలు వేస్తే ఆత్మ ఖడ్గం నీ చేత ఉందా? నువ్వు జయించగలుగుతున్నావా? దుష్టుడిని, అపవాదిని, శరీర క్రియల్ని, శరీరేచ్ఛను జయిస్తున్నావా?
అవునా కదా? ప్రాణ ఆత్మ దేహము దేవుని కట్టడలో ఉందా? నువ్వు ఆగి ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ తొలగిపోయావా, పడిపోయావా, వేసారిపోయావా, లొంగిపోయావా, వంగిపోయావా, భక్తి ఏమీ లేదా? ఏముంది నీలో భక్తి? ఏ త్యాగం చేస్తున్నావు? ఆ భక్తిని బట్టి ప్రభువుకి ఏంటి, ఆయనకి ఏమైనా మేలుందా? ఆ భక్తిని బట్టి మనం ఆలోచన చేయాలి. మనం రక్షణ పొందటమే దేవుని చిత్తం. ఆయన చిత్తాన్ని మరొకరికి కనుపరిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. రెండో మాట, మనం ఆత్మపూర్ణులై ఉండాలి. ఏమై ఉండాలంట? ఉండాలి. మారు మనసు కలిగి ఉండాలి. అర్థమవుతుందా? మనము ఇహలోకానుసారమైన మత్తులో ఉండకూడదు. వాడేమో మద్యమనే మత్తులో ఉంటే, మనమేమో లోకంలో ఉన్న వారితో మత్తులో పడిపోయి ఉంటాం. శరీరానుసారంతో మత్తులో ఉంటాం. వాళ్ళ స్నేహం వదలం, వాళ్ళ బాట వదలం, వాళ్ళతో బంధం వదలం. కానీ అది ఎవరో, ఆ సహవాసం ఎవరో, ఆ మత్తు ఎవరో? అవునా కదా? లోకమే కదా. అందుకని నీవు ఏ మత్తులో ఉంటున్నావు, అది నిన్ను దుర్వ్యాపారంలోకి తీసుకెళ్తావు. రాను రాను ఆ స్నేహం శరీర క్రియల్లోకి తీసుకెళ్తాం, శరీర ఇచ్చలోకి తీసుకెళ్ళిపోతాం. ఏముంది సింగనానం అట్టగా చెబుతారులే అన్న మాటలు వచ్చేస్తాయి. ఇక్కడ వాక్యం ఈ లోక మర్యాద చొప్పున నడవకూడదని రోమపత్రిక 12:2 చదవండి. 1-2 చదివితే మీకు అర్థమైపోతుంది. ఈ లోక మర్యాద చొప్పున నడవకూడదంట. ఈ లోక మర్యాదలు చాలా ఉన్నాయి, అవి నడవకూడదు. పితృపారంపర్య ఆచార ప్రకారం నడవద్దని చెప్పుకొచ్చాడు. అంటే పితరుల నాటి నుండి వస్తున్నాయి అంటే అదే వద్దన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అవే వద్దు. పితరునాటి వస్తుంది, మలతాడు కడతాడు పిల్లలకు. అవునా? పితరునాటి ఎందుకు కడతారు? గాలి పడద్దని కడతా ఉంటారు. ప్రియులారా, పుట్టిదే అన్ని అబద్ధాలే. గాలి పడదు, బుడ్డ దిగదు. కట్టినంత మాత్రం ఆగిపోద్దా? మాకు లేవు. నాకు మించుమించు 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయింది. లేవు. అబద్ధాలని నిరూపిస్తున్నా. మా పిల్లవాడికి లేవు. మీ పిల్లలకు ఉన్నాయా? లేవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదే భక్తి. భక్తి అంటే ఇయే. శరీర క్రియలు చావాలి, లోక పారంపర్య ఆచారాలు చావాలి. ఇదే భక్తి. ఇదే ఆత్మపూర్ణులై ఉండటం అంటే. రెండవది పరిశుద్ధులగుటమే దేవుని చిత్తం. మూడవది పరిశుద్ధులకు ఉండటమే దేవుని చిత్తం. పరిశుద్ధత ఎప్పటికప్పుడే కాపాడుకోవాలి. ఎవరెవరు యేసేపుని తెచ్చా, తర్వాత రూతు బోయాజుని తెచ్చా. అవును కదా? వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకున్న వారిగా ఉన్నారు. యేసు ప్రభువారి దగ్గరికి, అవును కదా, సాతానుడు వచ్చాడు కనుక ఇత్తిను ఆకలేస్తుందా అని మాట్లాడాడు ఉపవాసంలో. అయినప్పటికీ కూడా సాతాన్ని జయించి ఈ భయంకరమైన లోకంలో పరిశుద్ధతను కాపాడుకున్నాడు. హల్లెలూయా. మనము కూడా ఇదే లోకంలో ఉన్నాం. తామరాకు కూడా ఉంటుంది, కానీ మట్టిలోనే పుట్టింది, మట్టిలో నుంచే వస్తుంది. ఇంత మట్టి ఏమన్నా ఉంటుందా? చూసావా? దాని గుణం కాపాడుకుంది. అవునా కదా? దాని గుణాన్ని పాడు చేసుకోవాలా? మరి ఇక్కడే పుట్టావు, ఇక్కడే పెరుగుతున్నావు, ఎందుకా పాపం? ఎందుకా లోకేచ్ఛ? ఎందుకా భక్తిహీనత? ఎందుకా ప్రార్థనహీనత? ఎందుకు దేవుడికి దగ్గరగా ఉండలేవు? అవును కదా? లోకానికి దగ్గర అయిపోతావు, శరీర ఆశలకు దగ్గర అయిపోతావు, నేత్రాశలకు దగ్గర అయిపోతావు. చూసిందల్లా పాపం చూసి 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 కండ్రేపలు పడిపోయేదాకా చూస్తావు. అర్థమవుతుందా? అందుకని దేవుని సన్నిధిలో ఉన్న నీవు, ఆయన పరిశుద్ధుడు గనక నీవు పరిశుద్ధులై ఉందురుగాక. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. హల్లెలూయా. ఆయన చిత్తాన్ని కాపాడుకొందురుగాక. ఆయన చిత్తములో అడుగులు వేయుదురుగాక. ప్రభు నీకు తోడయుండునుగాక. నీ చేయి పట్టి నడిపించునుగాక. నీ వెనుతట్టి ఆయన నడిపించునుగాక. ఆయన అనుగ్రహములను ఉందువుగాక. దేవుని చిత్తాన్ని నెరవేర్చుదువుగాక. నువ్వు అనుకున్నది జరుగునుగాక. ప్రభు కృప నీకు తోడయుండునుగాక. వాక్యాన్ని ఎరిగి ఆలోచన చేసి నడుచుదువుగాక. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేసేసుకుందాం. వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయండి. మనం రక్షింపబడటం దేవుని చిత్తం. ఆత్మపూర్ణులై ఉండటం దేవుని చిత్తం. ఆత్మపూర్ణుడువా కాదా? ఆత్మలో పూర్ణత కలిగి ఉన్నవా లేదా? సగం ఆత్మ సగం లోకాత్మ ఉందా? లౌకిక ఆత్మ అంటారా? అదే ఈ లోకమైన ఆత్మ. అది
ఏ ఆత్మ కలిగి ఉన్నావు? ఆత్మ అంటే పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నావా? అడుగు దేవుణ్ణి. అయ్యా 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 పడిపోతున్నానయ్యా, జారిపోతున్నా. అడిగితే ఆయన ఇస్తాడు. అడిగితే ఆయన నిన్ను ఆత్మపూర్ణులుగా చేస్తాడు, ఆత్మీయులుగా చేస్తాడు ఆయన. దేవుని దగ్గర వేడుకో, ప్రార్థన చేయి. పరిశుద్ధపరచబడటం దేవుని చిత్తమై ఉంది. నువ్వు పరిశుద్ధపరచబడాలి. పడిపోయేవేమో, తొలగిపోయేవేమో, తలంపుల్లో, చూపుల్లో, వినుకుల్లో, మాటల్లో, నడకలో, పడకలో, ఆలోచనలో పడిపోయేవేమో. ఏమండి, ఇప్పుడు మరలా తిరిగి పునర్జన్మగా మారు. పరిశుద్ధపరచబడటమే దేవుని చిత్తం. పరిశుద్ధులై ఉండటమే దేవుని చిత్తం. చేయాలి, గట్టిగా చేయాలి. పిల్లలు కూడా ప్రార్థన చేయండి, ఒక్క నిమిషం గట్టిగా. అందరూ ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ మాందర కతురాబాషి రియాలారాబా షబాబాబాబాల. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు. మాట్లాడండి అన్య భాషలు. ఉర్రీ కతురాలారాబాసి రేగడ దూరాలారాం అందరెక్కేడే రే వాసియాలారావే. ఏ సబ్బా స్తోత్రం 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 స్తోత్రం. పాత్ర వలె ఉన్నానయ్యా, చిల్లుబడిన పాత్ర వలె ఉన్నాను, చిరిగిపోయిన సంచు వలె ఉన్నాను. చెప్పు, ఒప్పుకో. దేవుని దగ్గర పశ్చాత్తాపడు, మారు మనసులోకి రా. ఆయన దీర్ఘశాంతము గలవాడిగా చూస్తున్నాడు, దీర్ఘశాంతము గలవాడిగా ఉన్నాడు. యేసయ్యా నన్ను కడిగయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా. అయ్యా, రక్షణ పాత్ర చేతపుచ్చుకుని అనేకులకు సువార్త చేసే అనుభవం నాకు ఇవ్వయ్యా. చెప్పు, పరిపూర్ణగా నన్ను చేయయ్యా. వాక్యములో పరిపూర్ణత, ప్రార్థనలో పరిపూర్ణత, సన్నిధిలోకి వెళ్ళే విషయాలలో పరిపూర్ణత, పరిశుద్ధతలో పరిపూర్ణత కలిగి ఉండే భూమి మీద రాలాలి. అప్పుడు ఆయన పాదాల మీద రాలినట్టు. కన్నీటితో ప్రార్థన చేయండి, పశ్చాత్తాపడి చేయండి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. యేసయ్యా యేసయ్యా, శుద్ధ సువర్ణంగా మార్చువాడా, నన్ను శుద్ధ సువర్ణంగా మార్చువాడా. నన్ను శుద్ధ సువర్ణంగా మలుచాయ్యా. నువ్వు పరిశుద్ధుడవు గనక నేను పరిశుద్ధత కలిగి ఉండాలయ్యా చెప్పేసైతో. అపవిత్రమైనవి నాలో చోటు చేసుకుంటున్నాయి. దుష్టుడు నన్ను ఎప్పుడు పడగొట్టాలని చూస్తున్నాడు. దుష్టుడు భక్తిహీనురాలుగా, భక్తిహీనుడిగా చేయాలని చూస్తున్నాడు. ఒకవేళ వాడు ఆలోచనలో ఉంటున్నావేమో, వాడి తలంపుల్లో ఉంటున్నావేమో, ఈ రాత్రి బయటికి రా. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆ పాపేచ్ఛ, లోకేచ్ఛ నుంచి బయటికి రా. ఆ శరీర క్రియల నుంచి బయటికి రా. ఇహలోకమైన పారంపర్య పితర ఆచారాల నుంచి బయటికి రా. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను పరిశుద్ధంగా ఉంచాలని ఆశపడుతున్నాడు. ఓహో రేకేడేరాబా షియాలారాబాషి. ప్రభువానికి చెల్లిస్తున్నాను నాయన. ప్రియబిడ్డలు దేవుని మాటలు విన్నారు. ఎవరెవరైతే విన్నారో వాక్యము ద్వారా, లైవ్ ద్వారా, దేవా నీ మాటలు విన్న ప్రతి బిడ్డలను ఒకవేళ రక్షణ పొందకపోతే, రక్షణ పొందటమే దేవుని చిత్తమై ఉందని పొందనవారు పొందుదురుగాక. అయ్యా, పొందినవారు నాయన రక్షణ పాత్ర చేతబుచ్చుకుని కాపాడుకొందురుగాక. అయ్యా, ఇహలోకమైన మాలిని మంటకుండా కాపాడుకుని అనుబంధాయిచ్చి తండ్రి నీకు కొందనాలు. ఆత్మపూర్ణులై ఉండు అని చెప్పావు. ఒకవేళ ఆత్మలో దిగజారిపోతే, ఆత్మలో లేకపోతే, యేసు నామములో ఆత్మపూర్ణులై ఉందురుగాక. పరిశుద్ధాత్ముడా మీరు సహాయకులు కొందురుగాక. సంపూర్ణతలో ఎదుగుదురుగాక, పరిపూర్ణతలో ఎదుగురుగాక. అయ్యా, ఆత్మపూర్ణులై ప్రార్థనలో, వాక్యములో ఆత్మపూర్ణులకు ఎదుగుదురుగాక. అలా ఆత్మపూర్ణులై ఉండటానికి సహాయం చేయి. రెండోది, పరిశుద్ధులు అగుటయ్యే దేవుని చిత్తం. పరిశుద్ధపరచబడి అనుబంధాయిచ్చి భక్తి చేస్తున్నారు కానీ పరిశుద్ధత కాపాడుకోలేకపోతున్నారు. పరిశుద్ధతలో పడిపోతున్నారు. అందుకని పరిశుద్ధతలో అయా మహనీయులుగా ఉందురుగాక. పరిశుద్ధతలో ప్రభు కాపాడుకొందురుగాక. దేవానికి కొందనాలు. బిడ్డలు దీవించి బలపరచు. విన్న వాక్యం మధ్యలో, హృదిలో అయా భద్రపరుచుకునేవారుగా, దుష్టుడు ఎత్తుకుపోకుండా అయా కాపాడుకునేవారుగా సహాయం చేసి
ప్రతి వాక్యమందు పదే పదే ప్రార్థన చేసుకుని ఆత్మీయులకి ఎదగటానికి సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రతిజ్ఞ చేద్దాం. తండ్రి, నీ చిత్తమే చేస్తాం, నిన్నే సేవిస్తాం, మిమ్మల్ని ఎప్పుడూ శోధించం, మీ కొరకు ఆయుత్తపరచు. ఎబ్బేజమానులకి మమ్ము తప్పించు, నీ హస్తం తోడుగా ఉంచు, సరిహద్దులన్నీ విశాలపరచి మెండుగా మమ్ము దీవించు, మెండుగా నన్ను దీవించు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్ముడైన అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఆయన కృపా సమాధానం నిత్యము తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. లోకాన్ని దీవిద్దాం. చేతులెత్తండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉన్నది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం మన వేరవల్లి గ్రామం మీద, కృష్ణా జిల్లా మీద, ఆంధ్ర రాష్ట్రం మీద, భారతదేశం మీద, ప్రపంచ దేశాల మీద, యెరూషలేము మీద సదా తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలయ్య.